హలో అండి, అందరికీ నమస్తే. నెక్స్ట్ మంత్ టెట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి కొన్ని టాపిక్స్ తీసుకొని అందులో ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ బిట్స్ని వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు సైకాలజీ అండ్ తెలుగు ఇంగ్లీష్ వీడియోలు చేశాను. ఇది సైకాలజీకి సంబంధించిన వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఇది స్కూల్ అసిస్టెంట్ పేపరు ప్రీవియస్ది. సో ఇందులో మోస్ట్ రిపీట్ అయ్యే బిట్స్ని మాత్రమే తీసుకున్నాను కొన్ని. ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆప్షన్స్ వచ్చేసరికి శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, యవ్వనారంభ దశ. ఈ బిట్ వచ్చేసరికి ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన వీడియోలో సేమ్ బిట్ వచ్చింది. ఇది 3 times రిపీట్ అయింది. ఎస్జిటి టెట్ పేపరు 2024 ఫస్ట్ పేపర్లో ఈ బిట్ ఉంది. శైశవ దశ వచ్చేసరికి 0 to 2 years, పూర్వ బాల్య దశ 2 నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు, ఉత్తర బాల్య దశ వచ్చేసరికి 6 నుంచి 12 సంవత్సరాల వరకు, యవ్వనారంభ దశ వచ్చేసరికి 12 నుంచి 18 వరకు. సో ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది అంటే పూర్వ బాల్య దశలోనే ప్రారంభమవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ఆప్షన్స్ వచ్చేసరికి విలియం జేమ్స్, జేబి వాట్సన్, రూసో, ప్లాటో. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త విలియం జేమ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు, ఓన్లీ ప్రయోగాలు చేసిన వారు. సో ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్ పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, రోజర్స్. సో ఇక్కడ నేను టీ కప్ వేసాను. ఎందుకు అంటే ఒక చిన్న కీ పాయింట్ చెప్తాను. భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు, ఇక్కడ నేను చాయ్ కప్ వేసాను కదా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి చామ్స్కీ. అంటే మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి చాయ్ తాగుతాము. చాయ్ని ఎలా అడుగుతాము అంటే మాట్లాడటమే కదా. మాట్లాడటం అంటే భాష. సో ఉదయం లెగవంగానే టీ తాగుతాం కాబట్టి సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఆన్సర్ చామ్స్కీ అని. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకముగా మరచిపోవడాన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసరికి అణచివేత, తాదాత్మీకరణం, ప్రక్షేపణము, దమనము. సో ఇక్కడ ఆప్షన్స్ని మీరు కొంచెం మీనింగ్స్ అర్థం చేసుకుంటే ఆన్సర్ మీకు ఈజీగా వచ్చిద్ది. బాధను మర్చిపోవటానికి ఏం చేస్తామంటే దమనము చేస్తాము. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసరికి ఆ చిత్తు, అహం, అజ్జహం, ఛేదనం. సో ఎప్పుడైనా సరే మీరు బిట్టు పెట్టేటప్పుడు ఈ పదాలు వచ్చేసరికి మనం డైలీ యూజ్ చేసేవి కాదు, కొంచెం మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ మీనింగ్స్ కనుక మనం తెలుసుకుంటే ఆన్సర్ వచ్చేసరికి ఈజీగా పెట్టచ్చు. అహం, అజ్జహం, ఛేదనం కాదు, ఆన్సర్ వచ్చేసరికి అచిత్తు. ఒక్కోసారి మీకు ఆన్సర్ అర్థం కానప్పుడు పైన ఇంగ్లీష్లో కూడా ఉంటుంది కదా, అది కూడా ఒకసారి చదివితే మీకు ఆన్సర్ ఈజీగా అర్థమైద్ది. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బోధనాంతరం దీనిని చేపట్టవలసిన అవసరం ఉంది. ఆప్షన్స్ వచ్చేసరికి అభ్యసన కొరకు అంచనా, నిరంతరం సమగ్ర మూల్యాంకనం, ఆలోచన అంచనా, అభిరుచి కొరకు అంచనా. ఒక్కసారి మీరు ఆప్షన్స్ని చూస్తే మనం ఆన్సర్ చేసేటప్పుడు మనకి అనుకూలంగా కూడా ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్కి ఒకేలాగా ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రం వచ్చేసరికి వేరుగా ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేస్తే సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, అభ్యసన కొరకు అంచనా, ఆలోచన అంచనా, అభిరుచి కొరకు అంచనా. ఈ 3 కాదు, ఏదైనా సరే ఒక లెసన్ అయిపోయిన తర్వాత మూల్యాంకనం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పగటి కలలు కనటం ఏ రక్షక తంత్రం కిందకు వచ్చింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి దమనం, స్పైరకల్పన, పరిహారము, ప్రతిగమనం. సో ఆన్సర్ వచ్చేసరికి స్పైరకల్పన. ఒకసారి మీరు ఈ దమనం, పరిహారము, ప్రతిగమనం ఒకసారి మనకి మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసరికి స్పైరకల్పన.
నెక్స్ట్ బిట్ వచ్చేసరికి విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యా అర్హత పొందకుంటే ఎన్ని సంవత్సరముల తరువాత ఉద్యోగాన్ని కోల్పోతారు? 1 సంవత్సరం, 2 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్. ఆన్సర్స్ వచ్చేసరికి 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఆ ఉద్యోగాన్ని కోల్పోతారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగాను. అతనికున్న దృష్టి ఎలాంటిది? ఆప్షన్స్ వచ్చేసరికి హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, అంధత్వము, పాక్షిక అంధత్వము. సో ఇక్కడ మీకు అశ్వదృష్టి, దీర్ఘదృష్టి అంటే ఏంటో తెలియాలి. ఇది మనకి సైన్స్లో ఒక బిట్ కూడా. అశ్వదృష్టి అంటేనేమో దూరంగా ఉన్న వస్తువులు చూడలేరు, దీర్ఘదృష్టి అంటేనేమో దగ్గరగా గల వస్తువులను చూడలేరు. ఇప్పుడు మనకి దీనికి ఆన్సర్ వచ్చేసరికి దూరంగా కూర్చున్నాడు ఫస్ట్, తర్వాత దగ్గరకు వచ్చాడు కాబట్టి సో ఇతనికి అశ్వదృష్టి ఉంది. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి, ఆసక్తి చూపటానికి కారణం. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఐక్యూ కారణం, జీ కారణం, ఎస్ కారణం, ఎస్జీ కారణం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఎస్ కారణం. ఆప్షన్ నెంబర్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవటానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి. ఆప్షన్స్ వచ్చేసరికి సర్వే పద్ధతి, పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి, ప్రయోగ పద్ధతి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 సర్వే పద్ధతి. సర్వే చేయటం వల్ల నూతన విషయాలను తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండటాన్ని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవటం ఏ ప్రేరణ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి సహజ ప్రేరణ, కృత్రిమ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి అంతర్గత ప్రేరణ. ఎందుకు అంటే సో అతను మనసులో అనుకుంటున్నాడు, అతను బాగా చదివి విదేశాల్లో సెట్ అయ్యాడు, నేను కూడా బాగా చదువుకోవాలని తన మనసులో అనుకుంటున్నాడు. సో అది అంతర్గత ప్రేరణ. ఆప్షన్ నెంబర్ 3 ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. ఆప్షన్స్ వచ్చేసరికి బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి. ఏం లేదు, చాలా సింపుల్. మనం రాని దాన్ని ఎంతసేపు చదివినా రాకపోతే ఏం చేస్తాం? బట్టి కొడతాం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనిని క్రింది విధంగా అంటారు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఈడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్, సూపర్ కాంప్లెక్స్, ఇదియా కాంప్లెక్స్. సో ఆల్రెడీ ఫస్ట్ బిట్ కూడా పూర్వ బాల్య దశ గురించే, ఇది కూడా సేమ్. సో మీకు పూర్వ బాల్య దశ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, బాగా చదవండి. సో ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 ఎలక్ట్రా కాంప్లెక్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుండి ఉపాధ్యాయుడు గమనించటం ఏ పరిశీలన కిందకి వస్తుంది? ఆన్సర్స్ వచ్చేసరికి అసంచరిత పరిశీలన, నియంత్రిత పరిశీలన, సంచరిత పరిశీలన, సహజ పరిశీలన. సో ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్స్ ఆల్రెడీ గ్రౌండ్లో ఆడుకుంటున్నారంటే ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినట్టే కదా. సో నియంత్రణ చేయట్లేదు, అసంచరిత చేయట్లేదు, సంచరిత చేయట్లేదు, జస్ట్ సహజ పరిశీలన చేస్తున్నాడంటే జస్ట్ చూస్తున్నాడు టీచర్ అని. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం కిందికి వస్తాయి. ఆప్షన్స్ వచ్చేసరికి లోప నిర్ధారణ మూల్యాంకనం, సంగ్రహణ మూల్యాంకనం, రూపణ మూల్యాంకనం,
నిరంతర మూల్యాంకనం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 సంగ్రహణ మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఆల్ఫోర్డ్, కార్లో రోజర్స్, విలియమ్సన్, విలియం జోన్స్. ఆన్సర్ వచ్చేసరికి కార్ల్ రోజర్స్ ఆయన అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చును. ఆప్షన్స్ వచ్చేసరికి నిరక్షరాస్యులకి, ఆప్షన్ నెంబర్ 2 పిల్లలకి, ఆప్షన్ 3 అక్షరాస్యులకి, ఆప్షన్ 4 వచ్చేసరికి వయోజనులకి. శాబ్దిక పరీక్షలు వచ్చేసరికి చదువుకున్న వాళ్ళకే పెడతారు కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అక్షరాస్యులకి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సమూహాన్ని ఏమంటారు? ఆప్షన్స్ వచ్చేసరికి వైఖరి, సహజ సామర్థ్యం, అభిరుచి, ఏకాగ్రత. సో ఇక్కడ వచ్చేసరికి నైపుణ్యము, ప్రతిస్పందన ఇవన్నీ సహజ సామర్థ్యం కిందకి వస్తాయి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును. ఆప్షన్స్ వచ్చేసరికి చర్మం, ముక్కు, చెవి, ముక్కు, కన్ను, ముక్కు, కన్ను, చెవి. సో ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ 4 కన్ను, చెవి. చూడటం, వినటం ద్వారా మనకి 95% జ్ఞానం వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. దేంతోనో చూద్దాం. ఆప్షన్స్ వచ్చేసరికి కృత్యాధార అభ్యసనం, కార్యక్రమయుత అభ్యసనం, మొత్తం తరగతి బోధన, భిన్న సముదాయాల అధ్యయనం. సో ఇక్కడ ఆన్సర్ మీకే అర్థమవుతుంది. ఆప్షన్ 2 కార్యక్రమయుత అభ్యసనం. కంటిన్యూగా చదవటం వల్ల మనకి చదవటంలో వేగం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. ఆప్షన్స్ వచ్చేసరికి వైగోట్స్కీ, బ్రూనర్, స్కిన్నర్, కోహెలర్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 వైగోట్స్కీ. గుర్తుపెట్టుకోండి, ఇది సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించింది వైగోట్స్కీ. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవటం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వటం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆప్షన్స్ వచ్చేసరికి పరిహార, ఉపగమ, ఉపగమ, ద్విపరిహార, ఉపగమ. సో ఈ 4 ఆప్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రతి ఎగ్జామ్కి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ నేను వీటిని వివరించట్లేదు, ఎగ్జాంపుల్స్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. పరిహార అంటే 2 ఇష్టం లేని పనులు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ముందు నొయ్యి వెనక గొయ్యి. సో ఉపగమ అంటే 2 ఇష్టమైన పనులు ఒకేసారి జరగటం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒకేసారి ఒక వ్యక్తికి తనకు ఇష్టమైన IAS, IPS రావటం. పరిహార, ఉపగమ వచ్చేసరికి ఒక వ్యక్తికి ప్రమోషన్ అంటే ఇష్టం, కానీ దూర ప్రదేశానికి వెళ్ళటం ఇష్టం లేదు. అంటే ఒక పని చేయటం ఇష్టం, దానివల్ల ప్రతిఫలం వచ్చి ఇంకొక పని చేయటం ఇష్టం లేదు. 4th ఆప్షన్ వచ్చేసరికి ద్విపరిహార ఉపగమ. అంటే ఎగ్జాంపుల్ చూద్దాము. దూరపు ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం, లేదా దగ్గర ప్రదేశంలో తక్కువ వేతనంతో మంచి ఉద్యోగం. సో 2 కావాలి. అంటే ద్విపరిహార అంటే అంటే 2 కావాలి. సో ఇక్కడ తనకి గిఫ్ట్ తీసుకోవటం ఇష్టం లేదు, తన చెల్లికి గిఫ్ట్ ఇవ్వటం ఇష్టం లేదు, కాబట్టి దీనికి ఆన్సర్ పరిహార. ఈ పరిహార, ఉపగమ ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ వచ్చేసరికి కార్లో రోజర్స్,
వైగోట్స్కీ. ఆప్షన్ 3 వచ్చేసరికి WG ఆల్ఫోర్డ్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రక్షేపణం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కొత్త విషయాలను కనుగొనటానికి ఉపయోగపడే ఆలోచన. ఆప్షన్స్ వచ్చేసరికి ఊహ ఆలోచన, సంసర్గ ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. కొత్త విషయాలను కనుక్కోవటానికి ఆలోచన వచ్చేసరికి నిర్దేశిత ఆలోచన. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపన నియమాన్ని వివరించాడు. ఆప్షన్స్ వచ్చేసరికి సామీప్య నియమం, ఆప్షన్ 2 సామ్య నియమం, ఆప్షన్ 3 పూరణ నియమం, ఆప్షన్ 4 వచ్చేసరికి ఆకృతి క్షేత్ర సంబంధం. సో రూబిన్ ఏం నియమాన్ని ప్రతిపాదించాడు అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఆకృతి క్షేత్ర సంబంధం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. ఆప్షన్స్ వచ్చేసరికి పియాజే, వైగోట్స్కీ, విలియం జేమ్స్ కోల్బర్గ్. నైతిక వికాస సిద్ధాంతాన్ని కోల్బర్గ్ ప్రతిపాదించారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి తరగతి గది ఏ రకానికి చెందినది. ఆప్షన్స్ వచ్చేసరికి నియమిత సమూహం, అనియత సమూహం, గుంపు, అవ్యవస్థీకృత సమూహం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి తరగతి గది నియమిత సమూహం. సో ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. వచ్చేసరికి బోధన ప్రధాన లక్ష్యం. సో ఆప్షన్స్ వచ్చేసరికి సకాలంలో పాఠ్యాంశాలను పూర్తి చేయటం, ఆప్షన్ 2 అన్ని విషయాలను పూర్తి చేయటం, ఆప్షన్ 3 లిఖిత జ్ఞానం ఇవ్వటం, ఆప్షన్ 4 అభ్యసనకు దోహదపడటం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 అభ్యసనకు దోహదపడటం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి. ఆప్షన్స్ వచ్చేసరికి 190 నుంచి 110, ఆప్షన్ 2 వచ్చేసరికి 70 నుంచి 90, ఆప్షన్ 3 వచ్చేసరికి 150 నుంచి 70, ఆప్షన్ 4 వచ్చేసరికి 110 నుంచి 130. ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 190 to 110. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారందరికీ థ్యాంక్స్ అండి. మీరు చదవటం ఒక్కటే ముఖ్యం కాదు, చదివింది గుర్తుపెట్టుకోవటం అండ్ ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు అనేది ఒకసారి చూసుకోవాలి. బిట్ని ఎలా ఆన్సర్ చేయాలి అని కూడా చూడాలి. సో ఇలా ఒక్కొక్క బిట్ని చదివి ఆప్షన్స్ అన్నీ చదువుకొని ఆన్సర్ చేస్తే ఈజీగా మార్క్స్ వస్తాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. సో కంటిన్యూగా ప్రిపేర్ అవ్వండి, ఇంకా 1 మంతే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.